నమస్తే టు ఆల్ టీచర్స్. మనకు ఈరోజు కెరీర్ గైడెన్స్ కోర్సెస్కి సంబంధించిన డాష్ బోర్డు మనకు గ్రూప్స్లో సమగ్ర శిక్ష ద్వారా షేర్ చేయబడింది. ఈ డాష్ బోర్డ్ని ఎవరెవరు చూడాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నది చూద్దాం. ఈ కెరీర్ గైడెన్స్ కోర్సుకు సంబంధించిన ఈ డాష్ బోర్డ్లో ఏ టీచర్స్ ఎంతమంది ఈ 5 కోర్సెస్లో కెరీర్ గైడెన్స్ 5 కోర్సెస్లో ఎన్రోల్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ చేస్తున్నారు అన్న విషయాల్ని ఈ డాష్ బోర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఇండివిజువల్గాను తెలుసుకోవచ్చు, హెడ్ మాస్టర్స్ చూడొచ్చు, ఎంఈఓస్ చూడొచ్చు, సిఆర్పిస్ చూడొచ్చు. సో చాలా సులువుగా ఇందులో కెరీర్ గైడెన్స్ కోర్సులో స్కూల్ అసిస్టెంట్స్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, పీజీటీస్, టీజీటీస్ అందరూ చేయాలి కనుక హై స్కూల్ హెడ్ మాస్టర్స్, అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ లేదంటే హై స్కూల్ ప్లస్ ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళందరూ ఈ డాష్ బోర్డ్ని ఒకసారి పరిశీలించి వాళ్ళ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఏ కోర్సెస్ని ఎంత పర్సంటేజ్ చూశారు అని చెప్పి వాళ్ళని అలర్ట్ చేయడం, తొందరగా ఎన్రోల్ కాని వాళ్ళని ఎన్రోల్ అవ్వమని చెప్పడం, ఈ విధంగా చేయడం ద్వారా మనం ఈ కోర్స్ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాము. సో ముందుగా ఈ లింక్ పైన ఈ లింక్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ద్వారా మీరు ఈ డాష్ బోర్డ్ని గమనించవచ్చు. సో ఈ డాష్ బోర్డ్ పైన ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. మనము లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్లో కోర్స్ 1 స్టేటస్, కోర్స్ 2 స్టేటస్, కోర్స్ 3 స్టేటస్, కోర్స్ 4 స్టేటస్, కోర్స్ 5 స్టేటస్ అని 5 కోర్సెస్కి సంబంధించిన స్టేటస్ మెనూ ఉంటుంది అనమాట. ఇందులో మనం ఏదో ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా మనం కోర్స్ 1 స్టేటస్ సెలెక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ డిఫాల్ట్గా కోర్స్ 1 స్టేటస్ సెలెక్ట్ అయి ఉంటుంది. మనం కోర్స్ 2 స్టేటస్ చూడాలి అనుకుంటే కోర్స్ 2 క్లిక్ చేయాలి, లేదు అంటే కోర్స్ 3, ఈ విధంగా మనం చూడాలి. మనం ముందుగా కోర్స్ 1 స్టేటస్ చూద్దాం. సో ఏ స్కూల్ హెడ్ మాస్టర్ అయినా సరే ఈ కోర్స్ 1 స్టేటస్ పైన మొదట క్లిక్ చేసి ఇక్కడ ఇటువైపునికి కొద్దిగా స్క్రోల్ చేసుకోవాలి. ఇందులో చూడండి, మీరు ఏ డిస్టిక్లో పనిచేస్తున్నారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను సత్యసాయి కాబట్టి సత్యసాయి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే సత్యసాయి డిస్టిక్కి సంబంధించిన మండల్స్ అన్నీ ఇటువైపున కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో నేను పనిచేస్తున్నటువంటి మండల్ని సెలెక్ట్ చేసుకుంటాను. గోరెంట్లని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఇలాగే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అవ్వగానే ఆ గోరెంట్ల మండలంలో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ ఇటువైపున క్లస్టర్ నేమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. క్లస్టర్ నేమ్ కాకుండా డైరెక్ట్ స్కూల్ నేమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, మిగిలినవి కనపడలేదు అంటే అడుగు భాగంలో మీరు గమనించి ఉంటారు. ఇక్కడ చూడండి 1 to 11, ఇక్కడ 3 మాత్రమే చూపించారు. మనం ఇక్కడ మిగతా కూడా ఇది క్లిక్ చేయడం ద్వారా మిగతా స్కూల్స్ కూడా చూడవచ్చు. బట్ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను జెడ్పీహెచ్ఎస్ పాలసముద్రం అని క్లిక్ చేశాను. సో జెడ్పీహెచ్ఎస్ పాలసముద్రం అని క్లిక్ చేయగానే కొద్దిసేపటికి ఆ పాలసముద్రం స్కూల్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు ఇందులో అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో 5 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ 5 మెంబర్సే ఉన్నారు. సో 5 to 5 అని వస్తుంది. సో మిగతా వాళ్ళు ఎన్రోల్ కావాల్సి ఉంది ఇంకా. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కిడిమంజేశ్వర మంజుల కాబట్టి నేను ఎంతవరకు ఎన్రోల్ అయ్యాను, సో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశాను, సర్టిఫికేట్స్ వచ్చాయా లేదా, ఇష్యూడా నల్లా అని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి హెడ్ మాస్టరు, ఎంఈఓ లేదా సిఆర్పిసి ఎవరైనా సరే ఈ స్టేటస్ని ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కోర్స్ 2 స్టేటస్ చూద్దాం. అదేవిధంగా సేమ్ మెథడ్లోనే కోర్స్ 2 స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. అగైన్ నా డిస్ట్రిక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, జస్ట్ అలా క్లిక్ చేయగానే సెలెక్ట్ అవ్వలేదు, అక్కడ చేంజ్ రాలేదంటే సెలెక్ట్ అవ్వలేదని అర్థం. మరొకసారి క్లిక్ చేద్దాం. చూడండి, అది సెలెక్ట్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి గమనించండి. సో ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సులువుగా మీ మండల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ సత్యసాయి డిస్టిక్లో కేవలం 12 మండలాలే కనిపిస్తున్నాయి. ఇది స్క్రోల్ చేయడానికి వెళ్తే ఇలా వెళ్తుంది. వెరీ సింపుల్. చూడండి, దీనికి అడుగు భాగంలో ఈ మండలాలకు సంబంధించినటువంటి బ్లాక్ నేమ్కి సంబంధించినటువంటి అడుగు భాగంలో నెక్స్ట్ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేద్దాం. లేదు అంటే వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది. ఈ స్క్రోల్ బార్ని కిందికి చూడండి ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా అది కిందికి వెళ్తుంది. మిగిలిన మండలాలు కూడా కనిపిస్తాయి.
జస్ట్ ఎక్కడ కింది వరకు ఇలా స్క్రోల్ చేస్తే మిగిలిన మండలాలు కూడా కనిపిస్తాయి. యూయూఐడీస్ ఎంతమంది ఈ మండలాల్లో ఎంతమంది ఎన్రోల్ అయినారన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో నేను గోరెంట్ల మండల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, లేదా మరి ఇతర మండల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో 11 మంది ఈ సెకండ్ కోర్సులో 11 మంది ఎన్రోల్ అయి ఉన్నారు. సో గోరెంట్ల మండల్ సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ స్కూల్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్స్ కనిపిస్తున్నాయి, క్లస్టర్ నేమ్స్ కనిపిస్తున్నాయి. సో క్లస్టర్స్లో నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పాలసముద్రం లేదంటే వేరే స్కూల్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. మందలపల్లి అని సెలెక్ట్ చేసుకున్నాను. సో మందలపల్లి అనే క్లస్టర్ కింద మనకు ఇన్ని స్కూల్స్ వస్తాయి. ఈ స్కూల్స్ లిస్టును కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం మన కరెక్ట్గా మనం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ పాలసముద్రం అని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇందులో కూడా ఎంతమంది చేస్తున్నారు, ఎంతవరకు అయ్యింది అన్నది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ డాష్ బోర్డ్ని చూడొచ్చు అనమాట. మళ్ళీ మొదటికి రావాలి అని అనుకోండి, ఇక్కడ చూడండి పైన రీసెట్ అని ఉంది. ఆ రీసెట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మొత్తం మొదటికి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సినటువంటి స్కూల్ మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ డాష్ బోర్డ్ను ఉపయోగించుకొని ఇక్కడ యూజర్ నేమ్ అనే చోట ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని గురించి ఏం భయపడకండి, మనం మళ్ళీ చెక్ చేసినప్పుడు నార్మల్ లాంగ్వేజ్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆ డాష్ బోర్డ్ని చూసి మన స్కూల్లో టీచర్స్ ఎంతమంది, ఇది ఎవరైనా చూడొచ్చు అనమాట. ఇండివిజువల్గా టీచర్స్ చూసుకోవచ్చు, హెడ్ మాస్టర్స్ చూడొచ్చు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ చూడొచ్చు, హై స్కూల్ ప్లస్ ప్రిన్సిపల్స్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఎంఈఓస్, సిఆర్పిస్ ఎవరైనా సరే చెక్ చేసి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ని అలర్ట్ చేయడం ద్వారా ఈ కోర్సు, ఎందుకంటే దీనికి పర్టికులర్గా ఎండ్ డేట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, ఎన్రోల్మెంట్కి కూడా ఎండ్ డేట్ ఉంటుంది కాబట్టి, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ అయిన వెంటనే కోర్స్ లెర్నింగ్ స్టార్ట్ చేయడం, ఈ విధంగా స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేసి కోర్సుని కంప్లీట్ చేయడం, ఇవన్నీ పూర్తి చేయాలి. సో ఈ విధంగా మనం మానిటర్ చేయొచ్చు. హెడ్ మాస్టర్స్ కానీ లేదంటే ఎంఈఓస్ కానీ సిఆర్పిస్ కానీ వీటిని మానిటర్ చేయడం ద్వారా ఆ టీచర్స్ని అలర్ట్ చేస్తూ ఈ కోర్సెస్లో ఎక్కువ మంది టీచర్స్, అందరు టీచర్స్ ఎన్రోల్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.